నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు పారదర్శక నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేయండి భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ముతీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ పెరుగుతున్న శ్రీవారి భక్తులకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని భక్తుల ప్రశంసలు శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ వైకాపా తీర్థం పుచ్చుకున్న టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉద్ద 2 రోజులుగా తిరుమలలో భారీ వర్షం ఉక్కపోతతో సతమతమవుతున్న భక్తులకు ఉపశమనం. ఇక వార్తలోని వివరాలు. తిరుమలలో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా భానుడి భగభగలకు భక్తులు తల్లడిల్లుతూ ఉండగా నిన్న మధ్యాహ్నం ఇవాళ కాసేపు భారీ వర్షం కురిసింది. విపరీతమైన ఎండలతో ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. శుక్రవారం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. మరికొంతమంది భక్తులు వర్షానికి పరుగులు తీస్తూ షెడ్ల కింద తలదాచుకున్నారు. పలుచోట్ల వర్షపు నీరు భారీగా రోడ్లపై ప్రవహించింది. ఎండవేడిమికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించగా వాతావరణం పూర్తిగా మారిపోయి చలిగాలులు వీస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా కుదించేశారని పబ్లిక్ సెక్టార్లు పూర్తిగా అమ్మేశారని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల వైస్ ప్రెసిడెంట్ ఎల్ రత్నకుమార్ విమర్శించారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం కేక్ కట్ చేసి సంబరంగా జరుపుకున్నారు. ఈ సమావేశంలో నాయకులు ఆర్ మురళీధర్, రంజిత్, శ్రీనివాసులు, అనూష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము ఐఎన్టీయూసీ వ్యవస్థాపక దినోత్సవం. అంటే ఇంగ్లీష్లో మనం బర్త్డే అంటాము, జన్మదినం అంటున్నాం తెలుగులో. ఈరోజు ఐఎన్టీయూసీ వ్యవస్థాపక దినోత్సవం దాన్ని నిర్మాణం చేసింది. ఈ ఐఎన్టీయూసీ అనేది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మిక కర్షకుల కొరకు ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారి యొక్క సలహా మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా అందులో భాగంగా అంబేద్కర్ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారనేది రికార్డెడ్గా ఉన్నది. అనేక మంది గొప్ప వ్యక్తులు ఈ స్థాపించడానికి ఐఎన్టీయూసీని స్థాపించడానికి సహాయపడి దాన్ని తయారు చేశారు. అందరూ కూడా నాకు తెలిసిందని చిన్న ఒక మెసేజ్ పెడుతున్నారు. ఏంటంటే ఇది ఎలక్షన్ టైం, ఎలక్షన్ కోడ్. నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే మనం మన కోసం, అంటే ఉద్యోగ కార్మిక కర్షకుల కోసం ఏ ప్రభుత్వం అయితే ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే వాళ్ళు మన సంక్షేమం కోరుతారో వాళ్ళకి తప్పగా మీరు ఆలోచించి మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. ఇది నా సందేశం. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ నాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు. ఈ యొక్క 77వ ఐఎన్టీయూసీ దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మేము ఈ యొక్క ఐఎన్టీయూసీ ఈ యొక్క 3 జిల్లాల కార్యవర్గ సభ్యులుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మికులు మరియు ఉద్యోగులు మరియు కర్షక ప్రతి ఒక్క సంఘాలకి వాళ్ళ మెంబర్లకి అందరికీ మేము తప్పకుండా వారి యొక్క ఆశయాలకి వారి హక్కులను కాపాడుతూ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాము. అలాగే ఈరోజు మనం చూస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఈ మనపై ఈ యొక్క ముళ్ళి ఈ యొక్క వ్యతిరేక కార్మిక విధానాలు వీళ్ళు ఇది అవలంబిస్తున్నారు. దీని అంతటిని మేము ఖండిస్తూ ఈరోజు మా యొక్క న్యాయమైన సమస్యలు, న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని చెప్పినని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిందని, అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని, అయితే గురువారం ప్రెస్ క్లబ్లో కొందరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రుద్రరాజు శ్రీదేవి అన్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియా సమావేశంలో ప్రసంగించారు. ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఇలాంటి ప్రసంగాలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పిన ఏ హామీలను నెరవేర్చాలని, ప్రజలు చంద్రబాబును ఆయన చేస్తున్న మోసాలను గ్రహించాలని, మే 13న జరగనున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి ప్రజలు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఖాదర్ బాషా, కవిత, ఉషాదేవి, శైలులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలకు కానీ తిరుపతిలో ఉన్నటువంటి ఎవరికి కూడా మీ అవసరం ఇక్కడ లేదు. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా తిరుపతి ప్రజల్ని నమ్ముకొని తిరుపతి ప్రజలకి అందుబాటులో ఉంటూ తిరుపతి ప్రజలకి సేవ చేసినటువంటి భూమన్ కుటుంబం ఉంది. ఆ భూమన్ కరుణాకర్ రెడ్డి అన్న గారు ప్రతి అర్ధరాత్రుల్లో కూడా ఏ ఒక్కరికి సమస్య అన్నా కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటి ముందర నిలిచేటువంటి రాజకీయం ఇక్కడ ఉంది తిరుపతిలో. దయచేసి దీన్ని మీరు ఇంకొక రకంగా రాజకీయం చేసి మరి భూ కబ్జాలని చెప్పి భూ చట్టం తెచ్చేశారని చెప్పి ఇవన్నీ కూడా వృధా ప్రయత్నం చేసి మనుషుల్ని ప్రజల్ని ఏదో అవగాహన లేకుండా వాళ్ళని భయభ్రాంతులకి గురి చేస్తే ఎవరు కూడా ప్రతి ఒక్కరూ టీవీలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ అవగాహన ఉంది దీని మీద అనేది మీరు తెలుసుకొని రాజకీయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భూమన్ అభినయ్ రెడ్డి గారిని తిరుపతి ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించేదానికి రెడీగా ఉన్నారని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటారు. ముస్లిం మైనారిటీలు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని, మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ప్రతి ఒక్కరూ మనకు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి ఎన్నికల్లో ఓటును వైఎస్ఆర్సీపీకి వేయాలని, జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ షఫీ అహ్మద్ ఖాదరి తిరుపతి నగర ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఎన్నికల అనంతరం మద్దతిచ్చే ప్రసక్తే లేదని, బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా చంద్రబాబు తొత్తులుగా మారిపోయాయని జగన్మోహన్ రెడ్డి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని, కనుక మనందరం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో చాంద్ బాషా, షేక్ మహమ్మద్, ఏటీకే మాలిక్, గఫూర్, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన ఎన్నికల అనంతరం కూడా ఎన్నికల తర్వాత కూడా నేను బీజేపీతో పొత్తు లేదు, జత కట్టను అని దయచేసి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. మన ఓటు మన భవిష్యత్తు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుది నుంచి కూడా ముస్లింల పక్షపాతిగా అన్ని విధాలలో అన్ని రంగాలలో ముస్లింలకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ సహాయ సహకారాలే కాకుండా చట్టసభల్లో కూడా మనకు మంచి అవకాశాలు ఇస్తున్న ఏకైక పార్టీ ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి విన్నపం, అసెంబ్లీ అభ్యర్థానికి భూమన అభినయ్ రెడ్డి గారిని, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ డాక్టర్ గురుమూర్తి గారిని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలోని రజక బీసీ కులానికి చెందిన అందరూ చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ రజక నాయకులు మల్లెల నాగరాజు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రజకులను చీడపురుగును చూసినట్లు చిన్నచూపు చూస్తున్నారని, ఎటువంటి సంక్షేమ పథకాలు రజకులకు అందించలేదని, కార్పొరేషన్లకు నిధులు అందించడంలో, దోబీఘాట్లు నిర్మించడంలో, ఇతర నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలోనూ అన్నింటా రజకులకు దగా చేశారని, జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని రజక బీసీ కులానికి చెందిన అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి బీసీ కులాలను ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థికి ఆరణి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపించాలని, రాష్ట్రంలోనూ అభ్యర్థులకే బీసీలందరూ ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ రజక నాయకులు మల్లెల నాగరాజు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పాకాల శంకర్, అశోక్, సుధాకర్, కటారి, చంద్ర, యశోద, లింగయ్య, శివయ్య, సుబ్రహ్మణ్యం, శేఖర్, మురళి, రవి, జస్వంతులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్లో మీరు 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు, మీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మీరు ఆర్థికంగా సామాజికంగా మీకు న్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తి మాకు రజకుల ఎస్సీ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించలేదు. అది కూడా మాకు తీవ్ర ఆందోళనగా మేము భావిస్తూ ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రజకుల పట్ల ఎందుకు ఈ వివక్ష వ్యవహరిస్తున్నారు అంటే, రజకులు ఈ రాష్ట్రంలో బ్రతకూడదా? రజకులకు హక్కులు లేవా? రజకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు రాకూడదా? అందువల్లే మేమందరం కూడా
ఈ రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్ర రజక సంఘాలందరూ కూడా మేము పిలుపునిస్తున్నాము. అందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి కూటమికి అందరికి కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ కూటమికి అందరికి కూడా, రజకులందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో అన్ని జిల్లాల్లో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రభుత్వ సీఎస్, డీజీపీలను వెంటనే తప్పించాలని ఎన్నికల కమిషన్కు వినతిపత్రం సమర్పించినట్లు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ క్రింది స్థాయి అధికారులను బదిలీ చేయడం కాదని ఉన్నతాధికారులను బదిలీ చేయాలని, అలాగే తిరుపతిలోని డీటీ అశోక్ రెడ్డి కూడా విధుల నుంచి తప్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, ఈయన తిరుపతిలోని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయని, వెంటనే ఈ అధికారిని కూడా ఎన్నికల నుంచి తప్పించాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, దివాకర్లతో పాటు తిరుపతి ఎన్నికల అబ్జర్వర్లుగా నియమితులైన కూరగాయల లక్ష్మీపతి పాల్గొన్నారు. తిరుపతి టీటీ అశోక్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మనందరూ తెలుసు, చాలా ఫేమస్ పర్సన్ అయిన పోస్టల్ బ్యాలెట్స్లో గత ఎన్నికల్లో ఏం చేశారు అందరికీ తెలుసు. అశోక్ రెడ్డి గారు కూడా ఈ ఎన్నికల నుంచి తప్పించాలి. ఈ ఎన్నికలకి ఈ 10 రోజులు 12 రోజులు ఏదైతే ఉందో అశోక్ రెడ్డి గారు కూడా తప్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అశోక్ రెడ్డి గారు మంచి చేతివాటు ఉన్న అధికారి ఆయన గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో ఏం చేశాడో మనందరికీ తెలుసు. అదే బైండ్ ఓవర్ చేసి జనసేన, టీడీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎలక్షన్ ముందు రోజు బైండ్ ఓవర్ చేసుకుని ఎలక్షన్ కూడా మేము లేకపోతే వాళ్ళకి ఈజీగా రిగ్గింగ్ కానీ ఎలక్షన్ చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా. కానీ జనం ఓట్లేసే పరిస్థితులు లేదు ఇక్కడ. మా ఓట్లు మేము 2-3 సార్లు వేసుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మేము అన్ని డిసిషన్ తీసుకుని చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అలాగే సెంట్రల్ కమిషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము లెటర్ పెట్టింది ఏమని, ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తుంది ఏమంటే, సార్ స్పందించండి, రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడున్న ఎస్సీఏలు, స్టేషన్ ఆఫీసర్లు అందరూ కూడా సగం మందికి పైగా అధికార పార్టీకి వింటున్నారు. అందుకే కదా ఎస్పీ గారిని, పోలీస్ అబ్జర్వర్ ఎవరైతే వచ్చారో ఢిల్లీ నుంచి ఆయన కలిసాం, చెప్పామని. ఈ రోజు రేపు చూస్తాం. లేని పక్షాన పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుమళ్ల ప్రసాదరావు అనుచరులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయానందరెడ్డి అనుచరులు దౌర్జన్యంగా దాడి చేయడం పట్ల చంద్రగిరి నియోజకవర్గ తెలుగు యువత నాయకులు గుణ సురేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరోసారి ఇలా జరిగితే జిల్లాలోని ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. విజయానందరెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో వెంకటేష్, వెంకటాద్రి, రవి, ప్రసాద్, సునీల్, మోహన్ పాల్గొన్నారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడేంటి మీరు రాజకీయాలనేసి దౌర్జన్యంగా ఎంపీ అనుచరులపైన దౌర్జన్యంగా ప్రవర్తించడం బాధాకరంగా మేము భావిస్తున్నాం మా ఎస్సీ ఎస్టీలు. కాకపోతే మీ ఎంత చూస్తాం అని బెదిరించారు కూడా. ఈ విజయానందరెడ్డి నీ రౌడీజం ఉంటే నీ రెడ్ల మీద చూపించుకో, మా ఎస్సీ ఎస్టీల పైన దాడి చేస్తే మేము ఊరుకోము, ఖబర్దార్ విజయానందరెడ్డి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విజయానందరెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజ్యాంగానికి విరుద్ధంగా పాల్పడడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారనేది ప్రజలు గమనించాలి అనేది మా యొక్క విజ్ఞప్తి. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ఓటు వేసి గెలిపించాలని ఎన్డీఏ కూటమి నాయకులు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులపై పన్నులు బాదుతోందని, అలాగే చెత్తపై కూడా ఈ ప్రభుత్వం నెలకు 60 రూపాయలు వసూలు చేస్తోందని, మార్కెట్ వాల్యూపై పన్నులు పెంచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని, ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, బీజేపీ నాయకులు అజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్సీ మునికృష్ణ ఈ సందర్భంగా ప్రజలకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆర్థిక లోటు ఉన్నా కూడా ఆస్తి పన్ను పెంచలేదని, జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆస్తి పన్ను కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నేడు దాపురించిందని తెలిపారు. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు ప్రాపర్టీ ట్యాక్స్ 80% పైన పెరిగిందని, అంటే 1000 రూపాయల నుండి 18,000 రూపాయలు పెరిగిందని మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ప్రజల పైన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు బాదుడే బాదుడు,
అదే బాధుడు ఈరోజు ప్రజలపైన రకరకాలుగా వేస్తున్నారండి. ఎన్ని రకాలుగా బాధుడంటే పన్నుల పేరుతో, ఎస్పెషలీ ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను. మాకు గత 10 ఏళ్లుగా మనం చూస్తుంటే 5 ఏళ్లకు ఒకసారి ఆస్తి పన్ను పెంచడం మనం చూసాం. ఏదైతే గత ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి 5 ఏళ్లకు ఒకసారి పన్నులు పెంచుతుంటే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కోవిడ్ టైంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసి కూడా ప్రజలు నెత్తిన 15% మేర ఆస్తి పన్నును పెంచి భారం పెంచారు. ఈరోజు మీరు సగటు మనిషి ఆదాయం పెరగట్లేదు, ఆదాయ వనరులు ఇక్కడ ఏర్పాటు కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పన్నుల భారం అయితే బాధుడే బాధుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఏంటంటే ప్రజాప్రభుత్వం. ఇది నిజంగా ప్రజాప్రభుత్వమా అండి? చెత్తకి కూడా పన్ను వేసే చెత్త ప్రభుత్వం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, చెత్తకు కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం. సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ 60 రూపాయలు నెలకి చెత్త పన్ను వసూలు చేస్తూ, ఇవి కాక నీటి పన్ను, మన ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీల పన్నులు, పెట్రోల్ డీజిల్ పన్నులు, నిత్యావసర వస్తువుల బాధుడు, కరెంటు బిల్లుల బాధుడు, ఆర్టీసీ బాధుడు, బాధుడే బాధుడు. ఇన్ని బాధులు బాధుతూ నేను ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను. సగటు మధ్య తరగతి వాళ్ళకి నా వల్ల లాభం జరిగి ఉంటే ఓటు వేయండి. మన అభ్యర్థులని మెజారిటీ తగ్గించే ప్రయత్నం చేయడం కోసం ఇలా నీచ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఎన్డీఏ కూటమికి బలమైన మెజారిటీతో గెలిపించి తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో మీ ఓటు వెయ్యాలని మనవి చేసుకుంటూ, అలాగే ఎంపీ కమలం గుర్తుకు వరప్రసాద్ గారిని కూడా మీరు అదే మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షాపులు మూసిన దాని మీద కూడా ట్యాక్సీలు పెంచి వాళ్ళ దగ్గర వసూలు చేయడం చాలా దారుణం. దయచేసి ఈ ట్యాక్సీల ప్రభుత్వాన్ని, ఈ మద్యం నిషేధం చేస్తానన్న మద్యదారంతోనే పరిపాలన సాగిస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ పోవాలంటే మా ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలి. ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, మోడీ గారిని బలపరిచిన ఆరణి శ్రీనివాసులు గారు, అలాగే వరప్రసాద్ గారు గాజు గ్లాసుపై, అలాగే కమలం గుర్తుపై గుర్తించి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ట్యాక్సెస్ తగ్గించే విధానాలన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళిద్దరూ అన్నీ ఆచి చూచి ఈ రాష్ట్రానికి ఏం చేయాలో, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నారో అన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి బాగు చేయాలి. సంవత్సరిక బాడుగా ఎంత వస్తుందో ఆ ఇంటికి చూసి దాని ప్రకారం పన్ను విధించేవారు. ఇప్పుడు అట్లా కాకుండా సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని 0.05% సుమారు 0.5% పన్నును విధించడం అంటే చాలా దారుణమైనటువంటి విషయము. దేశంలో ఏ ప్రభుత్వంలో కానీ ఇటువంటి మార్కెట్ వాల్యూ పైన పన్ను పెంచినటువంటి ప్రభుత్వాన్ని మనం చూడలేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రతిపక్షాలు అప్పట్లోనే ఈ యొక్క పన్ను పెంపు విధానాన్ని అడ్డుకొనింది. కోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. కాబట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి పన్నులు పెంచు ప్రజలపైన భారం మోపుతున్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఆధ్యాత్మికత, ధార్మికత పెంపొందాలంటే ప్రతి ఒక్కరూ పిరమిడ్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు డి శివప్రసాద్ ప్రజలను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం శివప్రసాద్ మాట్లాడుతూ పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి సమాజంలో ధార్మికత పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని, పాఠశాలల్లో ధ్యానం పాఠ్యాంశాన్ని చేర్చాలని, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలనే లక్ష్యంతో పార్టీ స్థాపించారని, కనుక ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంజులను, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివను ప్రజలు గెలిపించాలని అభ్యర్థించారు. ధర్మం తెలిసిన వ్యక్తికే సత్యం తెలుస్తుంది. అలాంటి సత్యం తెలిసిన వ్యక్తి, ఆత్మజ్ఞానులు, తత్వవేత్తలే పరిపాలకులుగా ఉన్నప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకునేటువంటి ఈ అవినీతి అక్రమాలన్నీ ఉండవు. నేను నాది అని ఉన్నవాడికే రేపన్న రోజున నేనేం సంపాదించాలి అనేటువంటి కోరిక ఉంటుంది. నేను నాది అనేది లేదు, అంతా మనమే అనుకునే వాళ్ళకి నాకు రేపటి తరానికి ఏం కావాలి అనేటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు. ఆ యోగీశ్వరుడు ఉన్నటువంటి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇంకా అవినీతి జరుగుతోంది అంటే దానికి కారకుడు ఎవరు?
మనం ఎన్నుకునేటువంటి మన ఎంపిక చేసుకునేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవే ఈరోజు మనకి శాపగ్రస్తంగా మారిపోయాయి. వాటి నుంచి తరిమి కొట్టడం కోసం మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. గత 1999 నుంచి ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ పిరమిడ్ మాస్టర్లందరూ వాళ్ళ యొక్క నినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు, వాళ్ళ వాణిని చెప్తూనే ఉన్నారు. ఏ రోజైతే మనం అనుకున్నటువంటి ఆ సోక్రటీస్ చెప్పినటువంటి సిద్ధాంతాలు కానీ, మనం ఆశించేటువంటి రామరాజ్యం కానీ, ఈరోజు భారతదేశంలో రాముడు వచ్చాడు, రామరాజ్యం కోరుకుంటే ఎలా ఉంటుంది అనేది ఆ రామాయణ ప్రవచనాల్లో మీరు వింటే మీకే తెలుస్తుంది. అలాంటి సుపరిపాలన కావాలి అంటే పిరమిడ్ పార్టీని బలపరచండి. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీ వినాయుడు జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఎస్సీ వినాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పమాలలతో ఘనంగా సత్కరించారు. నాయకులు, కార్యకర్తల నడుమ జన్మదిన కేకును ఎస్సీ వినాయుడు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీ వినాయుడు జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో అభిమానులు ఘనంగా జరిపారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎస్సీ వినాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన కేకులను ఎస్సీ వినాయుడు కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలలు తీసుకువచ్చి ఎస్సీ వినాయుడును శాలువలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్నేహితులు, అభిమానులు తమ తమ ఇష్టదైవ ప్రసాదాలను తీసుకువచ్చి ఎస్సీ వినాయుడుకు బహూకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో ఎస్సీ వినాయుడు స్వగృహం వద్ద జనసందోహం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, అందుకు తగ్గట్లు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోందని ఈవో ఏవి ధర్మారెడ్డి పునరుద్ఘాటించారు. శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు టీటీడీ అందిస్తున్న దర్శనం, అన్న ప్రసాదాలు, సౌకర్యాలు బాగున్నాయని ఈవోను ప్రశంసించారు. కాగా జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. టీటీడీ పాఠశాలల్లో అధిక శాతం విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులు కావడం పట్ల ఉపాధ్యాయులను అభినందించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియా సమావేశంలో ఏప్రిల్ నెలలో భక్తులకు సంబంధించిన దర్శనం, అలాగే ఇతర వివరాలను తెలిపారు. ఏప్రిల్ నెలలో 20,17,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హుండీ కానుకలు 101.63 కోట్ల రూపాయల ఆదాయం రాగా 94.22 లక్షల శ్రీవారి లడ్డూలు విక్రయించామని తెలియజేశారు. 39,73,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 8,08,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలియజేశారు. శ్రీవారిని ఏప్రిల్లో దర్శించుకున్న భక్తుల సంఖ్య 20,17,000. హుండీలో కానుకలు 101,63,00,000. శ్రీవారి భక్తులకు ఈ నెలలో 94,22,000 లడ్డు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. 39,73,000 మంది భక్తులు అన్నప్రసాద సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 8,08,000 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి నియోజకవర్గపు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి నియోజకవర్గ నాయకులు శ్రీశైలం ఆలయ మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీలో రెడ్డివారి భాస్కర్ రెడ్డి, రేవతి, విజయ, సర్పంచ్లు జయమ్మ, సంపూర్ణ, జయరామిరెడ్డి, మనోహర్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, సరోజమ్మ, మాజీ సీడీసీ చైర్మన్ ప్రసాద్ నాయుడు, నాగభూషణం రాజు, లక్ష్మీపతిరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తాము కష్టపడి పనిచేసే రోజాను 2 పర్యాయాలు శాసనసభ్యురాలుగా గెలిపించుకున్నామని, అయితే ఆమె తమ కంటే కూడా తమ కుటుంబ సభ్యులకే అధిక ప్రాధాన్యతనిస్తూ తమను పక్కకు నెట్టారని, దీనిపై రాష్ట్ర అధిష్టాన వర్గానికి తెలిపినా ఫలితం లేకపోయిందని, అందుకే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు వారు తెలియజేశారు. తామందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీకి పనిచేసే వాళ్ళకి కనీసం బీ ఫార్మర్ కూడా ఇవ్వలేదు. కౌన్సిలర్లు, పుత్తూరు నగిరి పనిచేసిన లీడర్లు కూడా ఇవ్వలేదు. దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అధిష్టాన దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఏం చేశామంటే, మనం ఈ ఎలక్ట్రానిక్
ఈ మన సర్వేల్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేల్లో కానీ అదర్ సర్వేల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్పన్నారు. అవి మా ఉండే కష్టపడి కార్యకర్తలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అభ్యర్థిని మార్చమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాం. ఆయన పైన ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగిరి నియోజకవర్గం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖంగా లేరు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు చేశాము. రిజైన్ చేసే విషయాన్ని చెప్పుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇది లేని పరిస్థితుల్లో మా కార్యకర్తలు మా లీడర్లు రోజా చేసిన ఎన్నిసార్లు చెప్పినా మాకే సిగ్గుగా ఉన్నది. ఆమె ఏ రోజు మారలేదు. మారి ఉంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు. మాకు ఈరోజు కూడా పార్టీ అంటే అభిమానమే, నాయకులు అంటే అభిమానమే. మా నాయకుడు అంటే ఇది లేని పరిస్థితుల్లో ఆమె చేసిన చేష్టలకి, ఆమె చేసిన అవమానాలకి, పెట్టిన కష్టాలకి అన్నిటికీ ఓర్చుకొని ఇన్ని రోజులు ఉన్నాము. మిగతా ఎలక్షన్ టైంలో మాకు కార్యకర్తలు ఓట్లు అడిగిపోతుంటే వాళ్ళు అడిగే మాటలకు మేము బదులు చెప్పలేకపోతున్నాము. అదే ఒక్క రీజన్ వల్ల ఈరోజు మేము పార్టీని వదులుకొని రాజీనామా చేయాల్సిన డెసిషన్కి తీసుకొని వచ్చి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భారత ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ 4వ దశలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల జిల్లా ఎన్నికల అధికారులు, పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎక్స్పెండిచర్, ఎన్నికల కమిషన్ నుండి జిల్లాలకు కేటాయించబడిన ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకులతో శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి 23 పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజయ్ శేషాద్రి, మీను ఓలా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, రీపోలింగ్కు తావు లేకుండా పారదర్శక, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కీలకమని, వారికి ఈవీఎం వాడకంపై పూర్తి అవగాహన ఉండాలని, ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ ప్రక్రియలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అనే అంశాలు ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్బుక్లో స్పష్టంగా ఉన్నాయని, ఆ మేరకు అవగాహన కలిగి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో లోపం ద్వారా రీపోల్కు అవకాశం ఉండరాదని స్పష్టం చేశారు. ఈవీఎం వినియోగం, రీప్లేస్మెంట్కు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందని, ఆ మేరకు మాత్రమే చర్యలు ఉండాలని తెలిపారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీపోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసికట్టుగా కృషి చేసి ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలని, వీడియోగ్రఫీ ఉండాలని, ఎన్నికల సామగ్రి పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్, పోల్ అయ్యాక రిసెప్షన్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, పర్యవేక్షణ ఉండాలన్నారు. పోలింగుకు 72 గంటల ముందు నగదు, మద్యం, ఉచితాల పంపిణీ వంటివి జరగకుండా నిఘా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్, త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు ఉండాలని సూచించారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు, నీడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి జిల్లా నుండి ఉజ్వల్ కుమార్ ఘోష్ మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే వివరిస్తూ ఇంటగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటయ్యాయని స్వయంగా పరిశీలించాలని తెలుపుతూ ఎస్సీ/ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలు తదితర ఏర్పాట్ల నిబంధనల మేరకు ఉన్నాయని, సెక్యూరిటీ ప్లాన్ నిబంధనల మేరకు సిద్ధమయ్యాయని తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ
అంతర్రాష్ట్ర చెక్పోస్టుల ఏర్పాటు, అంతర్జిల్లాల చెక్పోస్టుల ఏర్పాట్లు ఉన్నాయని, ఎప్పటికప్పుడు సీజర్ అంశాలు, ఎన్నికల వ్యయ పరిశీలన జిల్లాలో పక్కాగా ఉందని, జిల్లాలో సుమారు 20 కోట్ల రూపాయల వరకు సీజర్ చేశారని, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారని తెలిపారు. కలెక్టర్ అలాగే జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వివరిస్తూ రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి తదుపరి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు BLOల ద్వారా సంబంధిత ఓటరుకు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికలు 2019లో రీపోల్ జరిగిన చరిత్ర ఉందని, చంద్రగిరి, తిరుపతి 2 సెన్సిటివ్ అసెంబ్లీ నియోజకవర్గాలని, వాటిలో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు 100% వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ నియామకం అవసరం మేరకు వీడియోగ్రఫీ చేపడుతున్నామని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. కనీస మౌలిక సదుపాయాలు పోలింగ్ కేంద్రాల్లో కల్పించడంతో పాటు షేడ్, వీల్ చైర్స్, ర్యాంప్, మెడికల్ టీమ్, ఫ్లూయిడ్స్, ORS ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలు సెన్సిటివ్ అని, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఫ్లాగ్ మార్చ్ 840కి పైగా నిర్వహించామని, అదనపు 3 కంపెనీల బలగాలు అవసరమున్నాయని తెలిపారు. వెంకటగిరి సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో వారి నియోజకవర్గానికి ఎన్నికల విధులు కేటాయించబడిన POAPలకు ఆన్ హ్యాండెడ్ శిక్షణను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ఎన్నికల నిర్వహణలో చాలా కీలకమని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం తిరుపతి, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న POAPల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో విశ్వోదయ డిగ్రీ కళాశాలలో, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని గోకుల కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల నందలి POAPల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల నిర్వహణలో POల పాత్ర చాలా కీలకమని, ఎప్పటికప్పుడు ఎన్నికలు కొత్తగా చూడాలని, PO హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడు ఎన్నికల నిర్వహణ సులువు అవుతుందని అన్నారు. EVM వాడకపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, నిర్దేశిత పత్రాలతో వివరాలు నమోదు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పేపర్ సీలింగ్, ప్యాకింగ్ వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమంలో పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు. పోలింగ్ దినం నాడు 2 గంటలకు ఒకసారి ఇచ్చే రిపోర్ట్ సకాలంలో అందేలాగా సెక్టార్ అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలని, 17C డేటా పక్కాగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి EVMల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు ఇవ్వబడతాయని, వాటిని చెక్లిస్టు మేరకు సరిచూసుకోవాలని అన్నారు. అలాగే పోలింగ్ పార్టీ 1+5 ఉంటారని, సదరు పోలింగ్ అధికారులకు కనీస వసతులు ఏర్పాటు సంబంధిత సెక్టార్ అధికారులు BLOలు చూడాలని తెలిపారు. ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించి రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియను ఉదయం 6:30 పూర్తి చేయాలని అన్నారు. మాక్ పోలింగ్ జరపకుండా పోలింగ్ ప్రారంభించకూడదని, ఉదయం 7 గంటలకల్లా పోలింగ్ ప్రారంభించాలని అన్నారు. PO డైరీ, PO రిపోర్ట్, ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు POలు నమోదు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత సెక్టార్ అధికారికి, రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని అన్నారు. EVM మరియు పోలింగ్ కేంద్రాలలో సమస్యలు ఉంటే సెక్టోరల్ అధికారికి, రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని అన్నారు. విధులు కేటాయించబడిన POలు, APOలు, ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి EVMలను, పోలింగ్ సామాగ్రిని తీసుకువెళ్లేటప్పటి నుండి తిరిగి EVMలను రిసెప్షన్ కేంద్రంలో అప్పగించే వరకు బాధ్యతగా, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. EVMలు సంబంధిత ఫారాలను పూరించడం, తదితరాలను పూరించడం, హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ పక్కాగా నిర్వహించాలని సూచించారు. PO, APOలకు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రిసైడింగ్ అధికారి రోల్ చాలా ముఖ్యమని అన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్, వెబ్కాస్టింగ్ ఏర్పాటు, అవసరం మేరకు వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నామని, CRPF తదితర కేంద్ర బలగాలు, మన రాష్ట్ర పోలీసులతో పాటు తగినంత ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వెంకటగిరిలో EVMలను భద్రపరచు ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ ను జేసీ మరియు వెంకటగిరి రిటర్నింగ్ అధికారి ధ్యానచంద్ర HMతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చంద్రముని, శిక్షణ పొందుతున్న POలు, APOలు తదితర అధికారులు పాల్గొన్నారు. Each and every activity which we are supposed to do in a police station చెప్పడం జరుగుతుంది. So before I talk about the presiding officer, మీ పోలింగ్ పార్టీ బాధ్యతలు ఏమేమి ఉన్నాయో, బిఫోర్ దాట్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మా బాధ్యత ఏముందంటే మ్యాన్ మెటీరియల్ మీకు పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసుకోవడం. నామినేషన్ ప్రక్రియ తర్వాత క్యాండిడేట్ ఫైనలైజ్ అవుతారు. ఆ విధంగా EVM తయారు చేసి
డిస్పాచ్ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సెక్టర్ ఆఫీసర్తో పాటు మీకు పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది, లీడర్షిప్లో చేయడం జరిగింది. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ తర్వాత సెక్టర్ ఆఫీసర్ తర్వాత బూత్ లెవెల్ పార్టీస్, దట్ ఈస్ పోలింగ్ స్టేషన్ పార్టీస్, ప్రిజైడింగ్ ఆఫీసర్. ఈ అందరూ వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు నిర్వహించగలిగితే స్మూత్గా, సీమ్లెస్గా, ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. అండ్ అదనంగా బందోబస్తు, ఏదైతే పోలీస్ బందోబస్తు అవసరం ఉందో, లేకపోతే క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అరేంజ్మెంట్స్ ఏదైనా చేయాలి అంటే ఇవన్నీ కూడా పోలీస్ సహకారంతో డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తాము, రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో చేస్తారు, క్షేత్ర స్థాయిలో సెక్టర్ ఆఫీసర్ యాజ్ ఎ సెక్టర్ మెజిస్ట్రేట్ మానిటర్ చేస్తారు. మీరు యాజ్ ఎ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫ్రమ్ ద T-1 ద డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మీకు ప్రిజైడింగ్ ఆఫీసర్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది, హ్యాండ్ బుక్. మై రిక్వెస్ట్ ఉంటే ప్లీజ్ రీడ్ ఇట్ యాజ్ మెనీ యాజ్ టైమ్స్. ఈ రోజు నుంచి 12వ తేదీ మీరు రిసెప్షన్ సెంటర్కి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వస్తారు. అక్కడ నుంచి పోలింగ్ పార్టీలో మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆల్ ద పోలింగ్ స్టేషన్ విల్ బి maximum 1 hour. Maximum the poll there on 13th. You will come back in the 13th evening. Please hand over all the materials you are supposed to hand over. Training lo meeku etla ఏ ఫార్మ్ లో ఎట్లా సబ్మిట్ చేయాలి, ఏ కౌంటర్ లో ఏం చేయాలి అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ వెరీ క్లారిటీతో ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన గురు దక్షిణామూర్తి ఆలయంలో గురు బృహస్పతి రాశి మారిన సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయం తమిళ భక్తులతో కిటకిటలాడింది, పూజలతో పునీతమైంది. సాయంత్రం కన్నులు మిరుమిట్లు గొలిపేటట్లు చందన అలంకారం జరిపారు. రాత్రి గురు దక్షిణామూర్తి విగ్రహాన్ని వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవం తేరువీధి, నెహ్రూ వీధి, నగర వీధి, బజారు వీధి మీదుగా సాగింది. ఉత్సవంతో పాటు ఆలయ ఇన్స్పెక్టర్లు హరి యాదవ్, సుదర్శన్ నాయుడు పాల్గొన్నారు. ఫోటోలు తీస్తున్నారు సార్ గురు దక్షిణామూర్తి అందరూ. వేరే ఇక్కడ గాలిగోపురం దగ్గర ఉన్నారు సార్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద నుంచి 4 మాడవీధుల గుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రతి ఒక్కరికి కరపత్రాలను అందజేస్తూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటే ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని, ఆ వ్యతిరేకత తమకు శ్రీరామరక్షగా మారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా పార్టీకి 30 స్థానాలు మాత్రమే ఈ పర్యాయం వస్తుందని భవిష్యత్తు జ్యోతిష్యం చెప్పారు. జనసేన పార్టీతో ప్రజలకు ప్రయోజనం చేకూరదని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ 2 గ్లాసుల గుర్తులు కేటాయించబడిందని, ప్రజలు వాటిని గుర్తుపట్టడానికి సమయం లేదని, ఇక కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందని, ప్రజలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చే మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీదేనని, అటు తెలుగుదేశం మేనిఫెస్టో మరియు వైకాపా మేనిఫెస్టో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరదని, కాబట్టి ఈసారి ప్రజలకు వారికి ఉపయోగపడే మేనిఫెస్టోలకు గెలిపించే విధంగా సంసిద్ధమై ఉన్నారని, కాబట్టి ఈ పర్యాయం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖండ మెజారిటీతో గెలుపొందుతారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన బాగా వ్యతిరేకత మొదలైంది. ఆయనకు 30 సీట్ల లోపు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను రాష్ట్రంలో మరి ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా మేము గెలవడం ఖాయం, గెలిచి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి మోడీలు ఇళ్లకు పోవడం ఖాయం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్న. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక 2వ గ్లాస్ కూడా వచ్చింది. ఇక్కడ అసలు గ్లాస్ కాకుండా ఒక నకిలీ గ్లాస్ కూడా వచ్చింది. ఇక ఇంతకంటే నేనేం చెప్పేది, పాపం అయోమయంలో వాళ్ళు ఉన్నారు. మేనిఫెస్టో దానికి ఉపయోగం లేని మేనిఫెస్టో. మా మేనిఫెస్టో బాగుంది. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పాం చట్ట రూపంలో. మరి ప్రతి నిరుపేద మహిళకు 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నాం. 2 లక్షల రూపాయలు
రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాం, స్కాలర్షిప్లు 2 అంతలు ఎక్కువ చేస్తాన్నాం, ప్రతి నిరుపేదకు ఇళ్లు కట్టిస్తానన్నాం 5 లక్షల రూపాయలతో. మా మేనిఫెస్టో బాగుంది. ప్రత్యేక హోదా ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ ఒకటే. తెలుగుదేశం కానీ, అటు వైసీపీ కానీ, బీజేపీ కానీ సున్నా, వాళ్ళు చేసింది ఏమీ లేదు. దీనివల్ల ఏంది ప్రత్యేక హోదా? పన్నులంటూ ఉండవు, ధరలన్నీ తగ్గిపోతాయి, ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. మరి ధరలు తగ్గిపోవాలన్నా, నిరుద్యోగం తగ్గిపోవాలన్నా ప్రత్యేక హోదా అవసరం. అది కాంగ్రెస్తోనే సాధ్యం. రానున్న ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి మండలంలోని పెంకలపాడు, నారాయణపురం, గుట్టకిందపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఆయా గ్రామస్తులు అడుగడుగున బొజ్జల సుధీర్ రెడ్డికి పూలమాలలు వేస్తూ ఘనంగా స్వాగతం పలుకుతూ కర్పూర హారతలు, నీరాజనాలు పలికారు. బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి వైకాపా ప్రభుత్వంలో గ్రామస్తులు పడుతున్న కష్టాలను తెలియజేశారు. ప్రజల కష్టాలను విన్న బొజ్జల సుధీర్ రెడ్డి స్పందిస్తూ ప్రజలు సుఖంగా ఉండాలన్నా, కష్టాలు వైతొలగిపోవాలన్నా, నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా గ్రామస్తులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన గ్రామస్తులను కోరారు. గ్రామంలో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని, రాష్ట్రంలో అప్పులు తప్ప ఎక్కడా సంక్షేమ పథకాలు కనపడటం లేదని, సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, శ్రీకాళహస్తి నియోజకవర్గం పురోగతి సాధించాలన్నా ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన గ్రామస్తులను అభ్యర్థించారు. తన తండ్రి, తన పెదనాన్న మృతి చెందడంతో తాను అనాథను అయ్యానని, ఇక ప్రజలే తనను తన కుటుంబ సభ్యులుగా భావించి తనకు విజయం చేకూర్చాలని ఆయన కొద్దిపాటి ఉద్రేకతకు లోనయ్యారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ 10 రోజులు తన కోసం వారి వంతు సహాయంగా వారి బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరాలని తెలియజేశారు. ఈ 10 రోజులు తన కోసం కష్టపడితే తాను విజయం సాధించిన వెంటనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తానని, రైతన్నలకు సంక్షేమ పథకాలతో ఆదుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. మీ అందరిని కూడా, మీ పెద్దలందరినీ సూచనలు తీసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు తీసుకుంటూ, ఎందుకంటే ఒక నాయకుడికున్న లక్షణం ఏంటంటే 10 మంది చెప్పినప్పుడు వినాల ఓపికగా. అది నేను తొందరగా కొద్దిగా లేటుగానే నేర్చుకున్నా. ఎందుకంటే ఎవడికైతే నాయకుడు అంతా తెలుసు అనుకుంటాడో వాడు బుర్రలేనోడు లెక్క, వేస్ట్ ఫెలో. కాబట్టి అందరి సూచనలు తీసుకుంటూ, పెద్దల మన్నలు పొందుతూ ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికి మాటిస్తామండ. అట్నే మన గ్రామానికి ఏమైతే ఉన్నాయో ఇప్పుడు లిస్ట్ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇది నా సొంత గ్రామంగా భావించి తప్పకుండా వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు తీరిపోతాయి. వచ్చే 5 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ కి నేను ఇక్కడికి రాను, వచ్చి ఓటు అడగను. ఎందుకంటే నేను చేసే అభివృద్ధే నా ఓటు, నేను చేసే మంచితనమే మీ మనసుల్లో గెలుచుకోవడం నా మంచితనం, నేను చేసే అభివృద్ధి నాకు శ్రీరామరక్ష. ఏ రకంగా గోపాలన్న మరి పనిచేశాడో, ఏ రకంగా మీ హరన్న మిమ్మల్ని దగ్గర చేరుకుని చేశాడో అదే రకంగా బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాటిస్తూ, అలానే వచ్చే 13వ తేదీ బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. ఇప్పటికి హరన్న అట్టే గోపాలన్న ఇద్దరు కూడా ఒకటేసారి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా అన్నదాన్ని చేసినారు, నన్ను రామోహన్ అందరినీ. కానీ నాకు మీరంతా ఉన్నారు చూసుకోవడానికి. తప్పకుండా నాకు న్యాయం చేసిన మంచిదనం, చిన్నాయం చేసిన మంచిదనం నాకు మిగిల్చింది మీరే. అందరూ మీరంటే ఉన్నారు. అట్టనే ఇక్కడ చూస్తే అప్పుడు వేసిన రోడ్లే, అప్పుడు ఇచ్చిన ఇల్లులే, అప్పుడు ఏమన్నా 10 మందికి చెప్పి మీరు 10 ఓట్లు వేసాలా, ఆ 10 మంది చెప్పమని చెప్పండి. అదే మాకు శ్రీరామ రక్ష. తప్పకుండా మీరందరూ కూడా సాయం చేస్తారని చెప్పి మళ్ళీ చెప్తూ, మా నాయన చనిపోయి ఉన్నాడు, చిన్నాయన లేడు, మీ అందరూ కూడా ఆ పెద్ద స్థానంలో ఉండి మమ్మల్ని నడిపియాలా. వచ్చే రోజుల్లో నేను ఈ 10 రోజులు మీరు నా కోసం కష్టపడండి. వచ్చే 5 సంవత్సరాలు పండగంటే ఎలా ఉంటుందో మీ అందరికీ. తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సర్కిల్ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి 4 మాడవీధుల గుండా ర్యాలీ నిర్వహించుకుంటూ శ్రీకాళహస్తిలోని వైకాపా పార్టీ కార్యాలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చక్రాల ఉషాను సాదరంగా స్వాగతం పలికి వైకాపా పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఆమెతో పాటు దాదాపు 500 మంది మహిళలు వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు ఆత్మగౌరవం లేదని, ఇందుకు నిదర్శనమే నేడు తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు, తాను నియోజకవర్గంలో చేసిన సేవలకు ఆకర్షితులై వైకాపా పార్టీలో చేరిందని, ఆమె రాకతో వైకాపా పార్టీకి మరింత బలం చేకూరిందని, ఈ పర్యాయం నియోజకవర్గంలో తాను అఖండ విజయంతో గెలుపొంది నియోజకవర్గంలో వైకాపా జెండా రెపరెపలాడుతుందని తెలియజేశారు. చక్రాల ఉష మాట్లాడుతూ 10 ఏళ్లుగా తాను తెలుగుదేశం పార్టీలో అనేక పదవుల్లో ఉంటూ పార్టీకి, ప్రజలకు అనేక సేవలు చేసినా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేకపోవడంతో తన ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నేడు తన సేవలు, తన ఆత్మ గౌరవాన్ని విలువ ఇచ్చే వైకాపా పార్టీలో చేరానని, ఇక జీవితాంతం వైకాపా పార్టీకే తన సేవలు అంకితమని తెలియజేశారు. ఏదైనా ఒక టైం రావాలి, ఒక మంచి మార్గం ఎన్నుకోవాలి. ఎందుకంటే పుష్పమ్మ ఏది పెట్టినా కూడా మన అపోజిషన్లో ఉన్నా కూడా తన పార్టీకి నిజాయితీగా పనిచేసింది. ఎవరైనా ఏ పార్టీలో నిజాయితీగా పనిచేస్తే అది ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది. ఆ అమ్మాయి ఆ పక్క నిజాయితీ పనిచేసింది, మన పక్క వస్తే కూడా 100% నిజాయితీగానే పనిచేస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. అమ్మగారింటి కాడ ఎంత ఉన్నారు, నేను ఆ పార్టీకి నష్టం, మన పార్టీకి ఆదాయం. ఆ పార్టీకి నష్టం, మన పార్టీకి ఆదాయం. ఎందుకంటే మంచి లీడర్లు, మంచోళ్ళు కూడా పాము కొట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి. మన సైడ్ నుంచి వచ్చారంటే మనోళ్ళు కాదు, వాళ్ళు ఆ నుంచి వచ్చారు, మళ్ళీ కొందరు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి అర్థమవుతున్నది ఇప్పటికే, ఆల్రెడీ స్టార్ట్ చేశారంట. మదన్తో మాట్లాడాలి, తెలియకి వెళ్ళిపోయినాం, మదన్ ఏమని అనుకుంటాడా, ఈసారి నేను కాముకుంటాను, మదన్కే చేస్తాను, రాత్రుల్లో మాట్లాడతాను. టౌన్ కావచ్చు, వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ఎలా చేసుకొని పోవాలి, ఈ 8 రోజుల్లో మనం అందరం కూడా 100 కిలోమీటర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అందరూ పనిచేయాలి. అన్ని సర్వేల్లో మనమే ముందున్నాం, అన్ని సర్వేల్లో ముందున్నాం. అయినా మనకు ఒకసారి మార్పు వచ్చినాక తగ్గకూడదు. తగ్గకుండా ఉంటే, తగ్గితే ఏమవుతారంటే సరిగా ఇది రాయలేదురా, చదవలేదు, డాష్ లేదురా అంటారు. మనకు వచ్చే మెజార్టీ తగ్గితే మార్కెట్లో డ్యామేజ్ అవుతాం. లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కన్నా 1000 ఓట్లన్నీ ఎక్కువ రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మనం అందరం కూడా రెడీగా ఉన్నాం. ఈరోజు పార్టీకి వచ్చిన వర్షంకి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా మేము ఖచ్చితంగా అందరినీ బాగా చూసుకుంటామమ్మా. ఈ రోజు నుంచి ఒకే ఒక మాట చెప్తున్నా, నేను ఎక్కడున్నా కూడా కమిట్మెంట్ గా పనిచేస్తాను. మరి మధుసూదన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుండి కూడా ప్రజల్లోనే ఉన్నారు. ఖచ్చితంగా నేను ఎన్నోసార్లు విమర్శించినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చానంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే వారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి యొక్క కష్ట నష్టాల్లో, కష్ట సుఖాల్లో అన్ని పాలు పంచుకుంటూ కూడా వారి ఇంటి పెద్ద బిడ్డగా వాళ్ళ ఇళ్ళ ప్రతి ఇంటికి కూడా పనిచేస్తున్నారంటే వారి యొక్క సేవలకు మేము కూడా ఫిదా అయ్యే ఇక్కడికి వచ్చామని తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఇన్ని రోజులు నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనే సంబోధిస్తాను. ఎక్కడ కూడా నాయకులు, కార్యకర్తలు అనే దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులనే సంబోధిస్తాను. అందరూ కూడా మీలో ఒక బిడ్డగా నన్ను అందరూ కూడా ఆదరిస్తారని, అదేవిధంగా నేను కమిట్మెంట్ గా పనిచేసి మన మధుసూదన్ రెడ్డి గారికి వీలైనంత వరకు గెలిచేది తథ్యం, దాంట్లో సందేహం లేదు. కానీ అంతకు మించి మంచి మెజారిటీతో గెలిపించుకునే దిశగా మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, మీతో నేను కూడా అడుగులు వేస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నన్ను ప్రోద్బలం చేసిన శ్రీధర్ అన్న గారికి, అదేవిధంగా బాలాజన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులలో తమిళనాడుకు చెందిన ఎన్ఆర్ఐ దంపతులు, కారు డ్రైవర్ ఉండగా బస్సులోని పలువురికి గాయాలయ్యాయి. ఏర్పేడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు.
తిరుపతిలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్లలోని ప్రచారంలో అడ్డుకోవడం చూస్తుంటే తాము ఓడిపోతామన్న భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన లీగల్ సెల్ నాయకులు ఎవరో బయట నుంచి వ్యక్తులు వచ్చి తిరుపతిలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు దివాకర్, లక్ష్మణ్, వేణుగోపాల్ తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో పాల్గొనడానికి దేశంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కని తెలిపారు. ఎవరికీ రాజ్యాధికారం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. తిరుపతిలో కొంతమంది అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. 10 రోజుల్లో వైఎస్ఆర్సీపీకి సమాధి కడతారని, చంద్రబాబు ఎన్నికల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారని జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు తెలిపారు. అధికారులను అడ్డుపెట్టుకుని గెలవాలని వైఎస్ఆర్సీపీ చూస్తోందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళ మీద పిడిగుద్దులు గుద్దుతూ వాళ్ళపైన దౌర్జన్యం చేస్తూ నానా రకాలుగా హింసలు పెడుతున్నది వైఎస్ఆర్ పార్టీ. వారికి తొత్తులుగా కొందరు ప్రభుత్వ అధికారులు, కొందరు, అందరూ కాదు, కొందరు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి మొన్న మా జనసేన నాయకులను కొందరిని ఈస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొని పోవడం జరిగింది. తీసుకెళ్ళి మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ అడ్రస్లు చెప్పండి, మీరు ఏడెందుకున్నారు, ఆడెందుకున్నారు, ఏంది ఇది ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే ఏదైనా పాకిస్తానో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో నియంతృత్వంలో ఉన్నామా ప్రజలు? ఇంత ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏమైంది? ఈరోజు ఆరణి శ్రీనివాసుల్ని, మా కూటమి అభ్యర్థిని ఓడించేదానికి మీరు తొక్కని అడ్డదారులు అంటూ లేదు. ప్రతి ఒక్కరు మీరు శాయశక్తుల అభ్యర్థిని ఏ విధంగా ఓడించాలి, అభ్యర్థికి ఏ విధంగా ఓట్లు పడనీయకుండా చేయాలని లక్ష్యంతో మీరు పనిచేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు ఎక్కడైనా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. దాన్ని మీరు కాదంటానికి మీరెవరండి? ఇట్లా అఘాయిత్యాలు, అకృత్యాలు, అన్యాయాలకు పాల్పడుతున్నది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఈ జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎక్కడ కానీ ఎటువంటి చెడ్డదారులు, అడ్డదారులు తొక్కటలేదు. అది తొక్కిస్తున్నదంతా వైఎస్ఆర్ పార్టీ. ఉదాహరణకి మీకు కొన్ని విషయాలు చెప్తాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కానివ్వండి, జనసేన కార్యకర్తలు, మా ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ప్రచారం చేసుకుంటారంటే ఒక్కొక్క డివిజన్కి 50 మంది కంటే మించి పోకూడదు. ఇది ఆంక్షలు రిటర్న్గా ఇచ్చారు ఆర్ఓ గారు. అదే వైఎస్ఆర్ పార్టీకి అయితే 100 మంది పోవచ్చా? ఇది ఎక్కడి న్యాయం? రాజ్యాంగంలో వాళ్ళకి ఏమైనా సపరేట్గా రాసి పెట్టుండదా? వెసులుబాట్లు కల్పించుండారా? ఎందుకు ఇటువంటి ఆంక్షలు విధిస్తారు? ఈ ప్రభుత్వం ఏమైనా శాశ్వతంగా ఉంటుందనుకుంటున్నారా? అయిపోయింది. ఇంకా 10 రోజులు. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తుంది. మిమ్మల్ని అప్పటికి సమాధి కట్టేస్తారు. అయిపోయింది మీ కథ. ఆ తర్వాత వచ్చేది తెలుగుదేశం మిత్రపక్షాల ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. దాంట్లో ఎవ్వరికి ఎటువంటి డౌట్ లేదు. దాన్ని ఆపగలిగిన శక్తి నీ వైఎస్ఆర్ పార్టీలో ఉండి మీ జేజమ్మలు కూడా లేదు. ఇది ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఓటేసి గెలవాలి. కానీ ఇట్ట అడ్డదారులు తొక్కి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులపైన, బీజేపీ నాయకులపైన ఏందండి ఇటువంటి దుష్ప్రచారం? దయచేసి నేను ఈరోజు మీ ద్వారా ఈరోజు ఉండే అపధర్మ ప్రభుత్వానికి, అపధర్మ ప్రభుత్వంలో ఉండే పార్టీ నాయకులు కూడా నేను విన్నవించుకున్నది ఒకటే. అయ్యా, రాజకీయాలు అనేది ఏ పొద్దు ఎవరి పక్షం నీకే అధికారం అనేది ఎవరు కట్టి పెట్టలేదు, కట్టి పెట్టరు కూడా. మారుతుంది. ప్రతిరోజు చీకటి కొన్ని రోజులు ఉంటుంది, వెన్నెల కొన్ని రోజులు ఉంటుంది. ప్రతి రోజులో కూడా 24 గంటల్లో చీకటి ఉంటుంది, పగలు ఉంటుంది. నాది పగలే ఉంది, నేనే మొత్తం మాదే రాజ్యం అనుకుంటే అది పొరపాటు. అటువంటి ఆలోచనలు మానుకొని ఇకనైనా శాంతియుతంగా తిరుపతిలో ఎన్నికలు జరగటానికి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగటానికి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మా అభ్యర్థి కానీ, మా నాయకులు కానీ వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా ముందుగానే వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళను బైండ్ ఓవర్ చేయించి, వాళ్ళను భయభ్రాంతులను చేసి లాస్ట్కు వాళ్ళు ఎక్కడికి తీసుకొని వచ్చినారంటే ఆపోజిట్ ర్యాలీ వస్తూ బ్లేడ్లతో కోసే స్టేజ్కి వచ్చినారు. ఆ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోయినాం. ముఖ్యంగా అధికారులను అయితే నేనైతే ఖచ్చితంగా ఒకవైపు రిక్వెస్ట్ అనుకోండి, ఖచ్చితంగా ఒకవైపు ఇంకొక వైపు హెచ్చరిక అనుకోండి. మేమైతే ఎవరైతే వాళ్లకు అంటే వైసీపీ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తూ ఉండే కొంతమంది అధికారులను ఖచ్చితంగా మేమైతే అడ్డుకుంటాం, చట్టపరంగా వాళ్లను నిలదీస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ కోర్టుకైనా వెళ్ళి వాళ్లను నిలదీసి మా అభ్యర్థిని అయితే ఈ సభాముఖంగా చెప్తాను, ఖచ్చితంగా దాదాపు మ్యాక్సిమం 50,000 పైన మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. మీకు చేత అయితే మీరు అడ్డుకోండి, కానీ
అదే ఈ అధికారులను అడ్డం పెట్టుకుంటే అధికారులు కూడా ఎవరూ మీకు చేయలేని పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయినాం, ఆర్ఓ గారి దృష్టికి తీసుకొని పోయినాం. అదేవిధంగా కొంతమంది పోలీసులకైతే హెచ్చరిస్తూ ఉన్నాం, ఆ పద్ధతి మార్చుకోండి. వాసులు నాన్ లోకలు నేనే లోకల్ అన్నారు. సో వాళ్ళది కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లి విలేజ్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయిది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో పుట్టిన శ్రీనివాసులు నాన్ లోకల్ అంటారు. ఇది ఎంతవరకు వాస్తవమో చూడండి. అదే వైకాపా వాళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే పాలగిరి ప్రతాప్ వచ్చి ఇదే తిరుపతి జిల్లా అధ్యక్షులు, ఈయనేమో టీటీడీ చైర్మన్. సో ఎక్కడో కడప నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మబ్బురామరెడ్డి ఫ్యామిలీ, దొడ్డారెడ్డి ఫ్యామిలీ, వాళ్ళు వీళ్ళు మన ఎవరైతే గురవారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా డబ్బులు లేవా? వాళ్ళు నిలబడలేరా? వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా ఒకటి చేస్తున్నాను. ఇది పులివెందల కాదు, తిరుపతి. ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఊరు ప్రశాంతంగా పెట్టకుండా లేనిపోని కలతలు చేస్తుంది వైకాపా పార్టీ. అటువంటి సాగనీయము. ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తారని, దానికి మీడియా సోదరులు అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ, న్యాయవాదులుగా ఈ విషయం మేము చెప్పడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈ ఈ ఈ గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసింది, ఎలా చేస్తుంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఎవరెవరు ఏ విధంగా దౌర్జన్యాలు, హింసలు, దాడులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ఇంకా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకందరికీ కూడా తెలుసు. ఇది ఏ విధంగా పోతూ ఉంది రాష్ట్రము. అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రం ఏ స్టేజ్లో ఉంది అని అందరికీ కూడా తెలుసు. ఇన్ని తెలుసు కూడా వాళ్ళు అన్ని విషయాలు గ్రహించి కూడా వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని, టీడీపీ వాళ్ళని కానీ, జనసేన వాళ్ళని కానీ, బీజేపీ వాళ్ళని కానీ ఈ విధంగా నిన్న మాట్లాడడము చాలా విడ్డూరకరమైన విషయము. దీన్ని ఎటువంటి దీంట్లోనే మేము సమర్థించడం లేదు. ఇది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గ్రహించి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని ఎన్నుకొని ఈ దౌర్జన్యమైనటువంటి ప్రభుత్వానికి నాంది పలికి చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏ పార్టీ వాళ్ళు ఏం చేశారు, మన పార్టీ తప్పు చేసిందని మన్నింపు కూడా ఉంటే ప్రజలందరూ కూడా అయ్యో పాపం అనేవాళ్ళేమో. కానీ ఇంత దుర్మార్గమైన చర్యలు చేసినటువంటి ఈ నాయకులు ఎటువంటి వాళ్ళు మనందరూ కూడా గ్రహించాం. రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళకి కానీ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన తిరుపతి పరిస్థితి ఎలా ఉంటుంది, తిరుపతి ప్రజలు ఎక్స్పెషల్లీ బాగా ఆలోచించుకోవాలి. స్పెసిఫిక్గా ఆర్ఎన్ శ్రీనివాసులు తరపున గాజు గ్లాస్ గుర్తుని కేటాయించినటువంటి ఆర్ఓ గారు అల్లూరి శ్రీనివాసులు అనే వ్యక్తికి సేమ్ గాజు పెన్ స్టాండ్ అంట, వేరే ఏం లేవా వాళ్ళు ఇవాళ అంటే ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆ పై ఆఫీసర్స్ కూడా. ఇది కూడా మనం ప్రజలను గ్రహించాల్సిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన రాష్ట్ర ప్రజలు ఇదే రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్ కోసం అమెరికా నుంచి కూడా ఓటు వేయడానికి చాలా మంది వస్తున్నారు. దీన్ని గ్రహించి ప్రతి ఒక్క ఓటరు తన ఓటుని వినియోగించుకోవాలని కోరుతున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీకి, జనసేన నాయకులు నిలబడిన దగ్గర ప్రతి ఒక్కరికి, అలాగే మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి గాజు గుర్తుపై ఓటు వేసి, బీజేపీ నాయకులు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా రాష్ట్ర ప్రజలను కోరుచున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పారదర్శక, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేయండి. భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్. పెరుగుతున్న శ్రీవారి భక్తులకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు. డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని భక్తుల ప్రశంసలు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. వైకాపా తీర్థం పుచ్చుకున్న టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల విద్య. 2 రోజులుగా తిరుమలలో భారీ వర్షం, ఉక్కపోతతో సతమతమవుతున్న భక్తులకు ఉపశమనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.